కిడ్స్ గార్డెన్ నుంచి చిన్నపిల్లలు వస్తున్నారు సార్. వాళ్ళు కళ్ళ గద్దలు కట్టుకుంటారు. వాళ్ళు ఏం చూడకుండా మీరు ఏ కలర్ చెప్పినా ఏ పేరు చెప్పినా కూడా వాళ్ళు రికగ్నైజ్ చేస్తారు. వాళ్ళు స్పెషల్ టాలెంట్, మైండ్ పవర్ అని చాలా ట్రైన్డ్ పిల్లలు. సో ఇప్పుడు వీళ్ళందరికీ కళ్ళకి గంతలు కట్టి ఉన్నాయి. సో గెస్ట్లో నుంచి ముగ్గురు పెద్దలు వేదిక మీద రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వీళ్ళకి కళ్ళకి ఈ గంతలు కట్టారు కాబట్టి ఇప్పుడు మనం ఒక కలర్ చూపిస్తాం. అది ఏదో ఒక ఐటెం చూపిస్తాం. అది ఏ కలర్ అన్నది వీళ్ళు చెప్తారు. కేస్ అంటుకుంటే బాగుంటుంది కదా, సైడ్కి ఉంది సెంటర్. చప్పట్లు ఎల్లో చూపించాం. ఎలా చూపించు. అలాగే వీళ్ళ కలర్స్నే కాకుండా ఆ పిక్చర్స్ని కూడా, ఆ పిక్చర్ ఏంటి డ్రా చేస్తుందో అది కూడా వాళ్ళు చెప్పే క్యాపబిలిటీ ఉంది చిన్నారు. చూపించండి. నెక్స్ట్ నెక్స్ట్ కొంచెం ఫాస్ట్గా. వాహా, నేనా? జనరల్గా పిల్లలకి మనకి సెన్సారీ సిస్టమ్ ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో పిల్లల తాలూకా భవిష్యత్తు కోసం మనం కంగారు పడక్కర్లేదు. వాళ్ళు ఎలా చదువుతారు, వాళ్ళు ఎలా యాటిట్యూడ్ ఉంటుంది, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది. జనరల్గా ఆఫ్టర్ 14 తర్వాత మనం భయపడాల్సి వస్తుంది పిల్లల స్టడీస్. ఇక్కడ ఉన్న చాలామంది పేరెంట్స్లో పిల్లలు మొబైల్స్ కానీ ఎడిక్షన్స్ కోసం బాగా సఫర్ అవుతున్నారు. వెన్ ఎప్పుడైతే పిల్లలు ఇదంతా నేర్చుకుంటారో వాళ్ళ ట్రాక్ కంప్లీట్గా సెపరేట్ అయిపోతుంది. మనం వాళ్ళకి చెప్పక్కర్లేదు ఈ టైంలో చదువు అని చెప్పక్కర్లేదు, ఈ టైంలో తిను అని చెప్పక్కర్లేదు. దట్ ఈస్ ద స్పెషాలిటీ. ఇది కొత్త సబ్జెక్ట్ ఏం కాదండి. మనం పూర్వం రోజుల్లో చాలా మనం చూసి ఉంటాం, విలువిద్య నేర్పేవారు చూడకుండా. చాలామంది ఇప్పుడు మనం టీవీస్లో కూడా చూస్తున్నాం, చూడకుండా కార్ డ్రైవ్ చేయడం. ఇదంతా కూడా మనలో ఉన్నటువంటి సెన్సారీ సిక్స్త్ సెన్స్. ఇప్పుడు ఒక యానిమల్కి మనం ఏదైనా అటాక్ చేస్తుందంటే అది అలర్ట్ అవుతాయి వితౌట్ నోయింగ్. ఎలాగా అలాగే పిల్లల్లో కూడా మనందరిలో కూడా సిక్స్త్ సెన్స్ అనేది ఉంటుంది. అది మనకి ఎప్పుడు కూడా డైరెక్ట్ చేస్తూ ఉంటుంది. దాన్ని మనము యాక్టివేట్ చేయడం ద్వారా, స్పెషల్ క్లాసెస్ ఉంటాయి, దాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా పిల్లలు డిసిప్లిన్గా ఉంటారు. దట్ ఈస్ వాట్ ఐమ్ సేయింగ్. ఓకే, ఇక్కడ బ్యాక్ ఒక 14 వర్డ్స్ రాశారు మా యాదకుమార్ గారు. ఆ వర్డ్స్ ఏంటంటే అన్నది మీకు నేను చెప్తాను. వాళ్ళు ఇక్కడ ఎవరైతే ఉన్నారో పిల్లలు పెర్ఫార్మెన్స్ చేయడానికి అవి గుర్తు పెట్టుకొని నేను ఏ నెంబర్ అయితే అడిగానో అది వాళ్ళు చెప్తారు. అంతే కదమ్మా? వర్డ్ చెప్తే దాని పక్కన ఏ నెంబర్ ఉందో అది చెప్పాలి, నెంబర్ చెప్తే దాని పక్కన ఏ వర్డ్ ఉందో అది చెప్పాలి. అంతే కదా కాన్సెప్ట్? ఓకే, ఇప్పుడు నేను అడుగుతున్న నెంబర్ 11 ఏంటి చెప్పాలి? వాహ్, ఓకే. స్మూత్ వర్డ్ అడుగుతున్నాను ఇప్పుడు. స్మూత్. ఓర్ నాయనో, నువ్వు అడుగమ్మా. నంబర్ 8. ఓహ్, సూపర్. ఓకే, ఎక్సలెంట్ ఎక్సలెంట్. ధనంజయ్ అండ్ టీమ్ అభయ్ ప్రొడక్షన్స్.